తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రామచంద్రరావు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షాకు వివరణ ఇవ్వనున్నారు. అలాగే ఇటీవల బీజేపీలో బండి సంజయ్, ఈటెల మధ్య తలెత్తిన విభేదాలపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో బీజేపీ బలపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విభాగాల్లో తలెత్తిన అసంతృప్తి నివారణ, భవిష్యత్ కార్యాచరణపై అమిత్ షాకు రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఢిల్లీలో మరికొద్దిసేపట్లో అయితే ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రామచంద్రరావు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ప్రధానంగా ఇటు ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్లయితే ఇటు బండి సంజయ్ అలాగే ఈటెల రాజేందర్ మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ ఉందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఇటీవలనే 2 రోజుల క్రితం ఆయన ఢిల్లీ పర్యటన 2 రోజుల పాటు ముగించుకొని తెలంగాణకు వచ్చారు. ఆయన వచ్చిన మరుసటి రోజే ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు మరోసారి ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందడం పైన బీజేపీ నేతల మధ్య చర్చ జరుగుతూ ఉంది. కీలకమైనటువంటి అంశాలను కేంద్ర మంత్రి అమిత్ షాతో ఎన్ రామచంద్రరావు భేటీ కీలకంగా భావిస్తూ ఉంది. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, వాటితో పాటుగానే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తెలంగాణలోని ముఖ్య నేతలు, అటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ విషయంలో అటు బీజేపీని బూచిగా చూపేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది అనేది కూడా బీజేపీ ఆరోపిస్తూ ఉంది. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే అనేటటువంటి అంశం మీద కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు బీజేపీ కీలకమైనటువంటి సంస్థాగతమైనటువంటి అంశాలతో పాటుగానే ఇటీవల పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి వర్గ విభేదాలను తారాస్థాయికి చేరినాయి. అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, అదేవిధంగా బీజేపీ జాతీయ కార్యదర్శి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూ ఉంది. ఇటీవల కరీంనగర్ వేదికగా బండి సంజయ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ బీజేపీలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దానికి ధీటుగా మరుసటి రోజు అటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీజేపీ నేతలు, హుజురాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి ఈటెల వర్గ నేతలు కూడా ఆయన నివాసానికి చేరుకొని పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని బండి సంజయ్ని ఉద్దేశించి చేశారు అనేది కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే మొదటి నుంచి బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్నట్లుగా బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టమవుతున్న నేపథ్యంలో కూడా అటు బీజేపీలో రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర నాయకత్వంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులతో పాటుగానే నేతల సమన్వయం, పార్టీ బలోపేతం, వాటితో పాటుగానే స్థానిక సంస్థల్లో తీసుకోబోయేటటువంటి రూట్ మ్యాప్ను కూడా ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాతో ఎన్ రామచంద్రరావు ఈ భేటీలో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీటితో పాటుగానే బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈటెల బండి సంజయ్ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అమిత్ షాతో ఈ యొక్క ఇటీవల గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా తర్వాత దీని మీద అధిష్టానం ఎటువంటి ఆరా తీయలేదు. కేవలం ఆయన రెసిగ్నేషన్కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి కూడా ఇందులో చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఆయన పర్యటన మళ్ళీ ఢిల్లీకి రావాలంటూ కూడా కోరిన నేపథ్యంలో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే మరి కాసేపట్లోనే అమిత్ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు భేటీ కాబోతా ఉన్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఏ అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఉత్కంఠ అయితే బీజేపీ శ్రేణుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్రంలో కీలకమైనటువంటి అంశాలతో పాటుగానే తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్నటువంటి ఇటీవల కీలక పరిణామాలను కూడా చర్చించే అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.